లాంజివిటీ. లాంజివిటీ అంటే మనం ఏజ్ అయినా కొద్దీ మన లుక్స్ పోతాయి. మన స్కిన్ మడత పడుతుంది. మీ లుక్స్ పోతుంది, మీ అందం పోతుంది, మీ జా లైన్ పోతుంది, మీ హండ్ రైస్ పోతుంది, మీ ప్రతి అట్రాక్టివ్ ఫీచర్ పోతుంది. కానీ ముసలోళ్ళు అయినాక కూడా ఉండేది మాత్రం మీ కాన్ఫిడెన్సే. ఇవాళ రేపు ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు సెర్చ్ చేసేది లుక్స్ మ్యాక్సింగ్. అట్రాక్టివ్ ఎట్లా కావాలి, హండ్ రైస్ ఎట్లా రావాలి, జా లైన్ ఎట్లా రావాలి, ఏదో తంబు పుల్లింగ్ అట, ఇది ఇట్లా 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 కామెడీ చేస్తారు. కానీ ఎవరైనా కాన్ఫిడెన్స్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలో యూట్యూబ్లో చూసిర్రా? చూడరు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ లుక్స్ కన్నా కాన్ఫిడెన్సే ఇంపార్టెంట్. అందరూ లుక్స్ ఆర్ ఎవ్రీథింగ్ అని అంటారు. కాకపోతే లుక్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఓకే, కానీ లాంగ్ టర్మ్లో కాన్ఫిడెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్. అయినా లుక్స్ ఆర్ ఎవ్రీథింగ్ అని మీరు అనుకుంటే నేను 8 టిప్స్ చెప్తాను. కాన్ఫిడెన్సే ఎవ్రీథింగ్ అని చెప్పి నేను 8 టిప్స్ చెప్తాను. సో స్టే ట్యూన్, ఫుల్ వీడియో చూడండి, మీకు కరెక్ట్ క్లారిటీ వస్తుంది. అట్రాక్టివ్నెస్ ఈజ్ సబ్జెక్టివ్ బట్ కాన్ఫిడెన్స్ ఈజ్ యూనివర్సల్. ఏంటంటే ఇప్పుడు ఒకరికి లుక్స్ నచ్చుతాయి, ఒకరు లుక్స్ నచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి హండ్ రైస్ నచ్చుతాయి. కాకపోతే హండ్ రైస్ పెట్టుకొని వాడు జాబ్ చేయడానికి పోతే, వాడు ఇంటర్వ్యూ అటెండ్ అయితే వానికి జాబ్ వస్తుందా? కాన్ఫిడెన్స్ లేని వాడు షాడ్ లాగా ఉంటాడు. మొత్తం హండ్ రైస్, జా లైన్, అది ఇది అని చెప్పి వన్ బోన్ స్ట్రక్చర్ వేరే ఉంటుంది. కానీ మనకి స్పీకింగ్ స్కిల్స్ లేకపోతే ఎట్లా? వానికి వాని మీద నమ్మకం లేకపోతే ఎట్లా? వానికి కాన్ఫిడెన్స్ లేకపోతే ఎట్లా? వానికి జాబ్ రాదు. తిండి లేక వాడు పస్తులు ఉంటాడు. సెకండ్ ఏంటంటే మన లుక్స్ వల్ల మనకి ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. ఇప్పుడు నువ్వెంత తంపులింగ్ చేయి, నువ్వెంత జాలైన్ చేసుకో, నువ్వెంత అట్రాక్టివ్ ఉండు, నీకంటే తోపు ఇంకొకటి ఉంటాడు పక్క కదా. మీరు హీరోస్ని తీసుకోండి, ఒక హీరో కంటే ఇంకొక హీరో బాగానే ఉంటాడు. ఇప్పుడు కొంతమంది హీరోస్ కంటే మళ్ళీ హాలీవుడ్ హీరోస్ బాగానే ఉంటారు. సో అట్లా చూసుకుంటూ పోతే టాప్ 1% ఇప్పుడు లుక్స్ చూసుకుంటే మీకు ఇన్సెక్యూరిటీ తప్ప మీకు ఏం మిగలది. మీరు జా లైన్ కోసం ఘోరంగా ట్రై చేస్తారు. కాకపోతే మోడల్స్ వాళ్ళ మొత్తం జా లైన్ విజిబిలిటీ ఉంటుంది, అయినా మీకు సాటిస్ఫాక్షన్ రాదు. అట్లా మీరు ఇన్సెక్యూర్గానే ఫీల్ అవుతారు తప్ప ఎప్పటికీ మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అదే మీరు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోరనుకో, మీరు ఏమైనా చేస్తారు, గ్యారంటీ మీరు ఏమైనా చేస్తారు. మీకు నచ్చిన అమ్మాయితో మాట్లాడతారు, మీకు కావాల్సిన ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు, భయపడకుండా ప్రతిదీ మాట్లాడగలుగుతారు, ఎదిరించగలుగుతారు, మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. సో కాన్ఫిడెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్. కాన్ఫిడెన్స్ బిల్డ్ ట్రస్ట్. ఎందుకంటే ఒకడు నార్మల్గా జాలైన్ అవి ఇవి నార్మల్ మనం అనుకున్నట్టే లుక్స్లో తోపు ఉండి వాడు పోయి ఏమన్నా నమ్మిండు అనుకో, సరే సేల్ అవుతుంది కావచ్చు. అదే కాన్ఫిడెంట్గా నేను మీ దగ్గరకు వచ్చి నా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, ఇది ఇంత తోపు ప్రోడక్ట్, దీనివల్ల మీకు 100% మీకు రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి నేను కాన్ఫిడెంట్గా అయిపోయినా. ఒకడు మంచి చాడ్ లుకింగ్, ఒక హీరో లుకింగ్ కూడా వచ్చి వానికి కాన్ఫిడెన్స్ లేదు కదా, ఇగో ఈ ప్రోడక్ట్ మంచిగా ఉంది తీసుకొని కొనుక్కోరి అంటే మీరు ఎవ్వరు మాట వింటారు? కాన్ఫిడెంట్గా చెప్పిన మాట వింటారా? లేదంటే మంచి లుక్స్ మంచిగా ఉన్న మాట వింటారా? దీంట్లో కూడా కాన్ఫిడెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇంకొకటి, కాన్ఫిడెంట్ పీపుల్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తారు. ఇప్పుడు నార్మల్ చాడ్ లుకింగ్ పర్సన్స్ వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతారు. ఎందుకు? వాళ్ళకి లైఫ్ని ఎదిరించే కాన్ఫిడెన్స్ లేక. ఇందులో కూడా కాన్ఫిడెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్ మోర్ దెన్ లుక్స్. సో మీరు హౌ టు బికమ్ అట్రాక్టివ్, హౌ టు గెట్ జా లైన్, హౌ టు హ్యావ్ హంటర్ ఐస్ ఎక్సర్సైజెస్ ఇవి చూడకుండా హౌ టు బిల్డ్ కాన్ఫిడెంట్, హౌ ఐ కెన్ బీ కాన్ఫిడెంట్, హౌ టు బికమ్ కాన్ఫిడెంట్ ఇన్ మై ఓన్ కంట్రీ, ఇట్లాంటివి చూడండి. ఇట్లాంటివి చూస్తే మీకు కాన్ఫిడెన్స్ పెరిగిందనుకో, మీరు అంత అట్రాక్టివ్ లేకున్నా కూడా మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. మీకు ఇంకా నమ్మబుద్ధి కాకపోతే, ఇంకా మీకు లుక్సే తోపు అనిపిస్తే నేను మీకు ఒక సిచ్యువేషన్ చెప్తాను. 2 పర్సన్స్ ఉన్నారు, ఒకడు తోపు ఉన్నాడు, మీరు అనుకున్నట్టే హంటర్ ఐస్ జాలైన్ అవి ఏమో నాకు టర్మ్స్ కూడా తెలియదు, వాడు చాడ్ లుకింగ్. సెకండ్ వాడు ఉన్నాడు యావరేజ్ లుక్స్. యావరేజ్ అంటే మరీ అంత బిలో యావరేజ్ కాదు, కాకపోతే వానికి మంచి ఫేషియల్ హెయిర్ ఉంది, హెయిర్ స్టైల్ ఉంది, నార్మల్గా మంచి డ్రెస్సింగ్ ఉంది, స్పీకింగ్ స్కిల్స్, ఈయనకి కాన్ఫిడెన్స్ ఉంది. ఫస్ట్ వన్కి కాన్ఫిడెన్స్ లేదు, ఓన్లీ లుక్సే ఉన్నాయి. సెకండ్ వన్కి కాన్ఫిడెన్స్ ఉంది. ఇద్దరు కలిసి ఒక అమ్మాయి దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళారు. ఏ అమ్మాయి మాట్లాడుతుంది, ఏ అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కలిసి ప్రపోజ్ చేస్తే ఏ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది?
మీకు కూడా తెలుసు. ఇప్పుడు లుక్స్ మంచిగా ఉండి కాన్ఫిడెంట్ లేకపోతే వాడు ఆక్వర్డ్గా వెళ్ళి కెన్ ఐ టాక్ టు యూ అని చెప్పి మాట్లాడతాడు. అదే కాన్ఫిడెన్స్ ఉన్నాడు, యు ఆర్ లుకింగ్ అట్రాక్టివ్, కెన్ ఐ హ్యావ్ యువర్ నంబర్ అని చెప్పి కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. అమ్మాయి ఎవరికి అట్రాక్ట్ అవుతుంది. అయినా మీకు లుక్సే తోపు అనిపిస్తే మీ ఇష్టం. కాన్ఫిడెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్.